सर्वांतर्यामिने नमः। गुरुर्पिता गुरुर्माता गुरुर्देवो न संशयः। मनसा कर्मणा वाचा तस्मै श्री गुरवे नमः। మనం జ్ఞానప్రస్థంలో తెలిసిన జ్ఞానాన్ని, జ్ఞానం అంటేనే తెలియటం, అలాంటి తెలిసిన విషయాలను, అనుభవంలో ఉన్న విషయాలను కలిపి మనందరికీ తెలియట కొరకు చెప్పుకుంటూ ఉన్నాం. మనస్సు చాలా జటిలమైంది, అది ఎవరు చెప్పినా వినదనేది అని అనుకుంటున్నాం. కానీ మనస్సు ఎవరు చెప్తో వింటుందో కూడా ఉంది, అది మనం తెలుసుకుందాం. మనస్సు ఆలోచనలు అనుకున్నాం, బాగానే ఉంది. రోజుకు కొన్ని వేల కొలది, లక్షల కొలది ఆలోచనలు వస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఒక పుట్ట మాదిరిగా ఆలోచనలు ఉన్నాయి, రకరకాల ఆలోచనలు. మన ఆలోచనలే ఒక్కొక్కసారి మనకే చాలా విచిత్రంగా కనిపిస్తాయి, లేదా అసహ్యంగా కనిపిస్తాయి, భయంకరంగా కనిపిస్తాయి, ప్రమాదకరంగా కనిపిస్తాయి. ఇలాగా ఈ ఆలోచన పరంపర వస్తూనే ఉంటుంది. కొన్ని భాగాలు ఉన్నాయి మనస్సులో. అవి ఏమిటంటే, ఒకటి మనస్సు కంటే పైన ఉన్నది బుద్ధి అంటారు. బుద్ధి అంటే ఈ వచ్చిన ఆలోచనలన్నిటినీ కూడా విశ్లేషణ చేస్తుంది. విశ్లేషణ చేయడమే కాదు, నిశ్చయిస్తుంది కూడా. ఈ విశ్లేషణ, నిశ్చయము బుద్ధి యొక్క లక్షణం. బుద్ధి అనేది కూడా ఆలోచనే. ఇదంతా ఆలోచనల యొక్క విభాగాలు. మనస్సు అనేది కేవలం ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక బుద్ధి ఏం చేస్తుందంటే, ఆ వచ్చిన ఆలోచనలను విశ్లేషణ చేస్తూ నిశ్చయిస్తుంది. ఇక దాని తరువాత మూడవది చిత్తం అని ఉంది, అదొక రకమైన ఆలోచన. అదేం చేస్తుందంటే, బుద్ధి చేసిన విశ్లేషణ, నిశ్చయం, విశ్లేషణ చేసి అంటే దాన్ని ఒక చర్చ చేసి, ఇది చేయాలా, అది చేయాలా, ఇది ఎందుకు చేయాలి, అది ఎందుకు చేయకూడదు అనేదంతా కూడా విశ్లేషణ. ఇలా విశ్లేషణ జరిగి ఒక నిశ్చయానికి వస్తుంది. ఈరోజు నేను ఈ ఛానల్ స్టూడియోకి వెళ్తాను అని. ఈ నిశ్చయించిన ఆలోచనను చిత్తం ఏం చేస్తుందంటే అనుభవిస్తుంది, అంటే అనుభవింపజేస్తుంది, ఆమోదింపజేస్తుంది, అనుభవింపజేస్తుంది. చిత్తం అనేది దాన్ని ఏకాగ్రతగా దానికోసం ప్రయత్నం చేయడం, ఆటో బుక్ చేసుకోవడం, క్యాబ్ బుక్ చేసుకోవడం, అందులో కూర్చోవడం, ప్రయాణం చేయడం అంతా కూడా చిత్తం పనిచేస్తుంది, చిత్తం చేయిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నాను, స్టూడియోకి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, స్టూడియోకి వెళ్తున్నాను అనేది ఆ చిత్తం దీన్ని చేయిస్తూ ఉంటుంది. ఇక అహంకారం అనేది నాలుగో రకమైన ఆలోచన ఉంది. ఆ అహంకారం అనేది ఏమిటంటే, ఈ అహంకారం అనేదే మన మహాభయంకరమైన ఆలోచన. ఇది ఏం చేస్తుందంటే, ప్రతిదానికి నేను అని ముందుకు వస్తుంది. ఆలోచిస్తున్నప్పుడల్లా నేను ఆలోచిస్తున్నాను అంటుంది, విశ్లేషించేటప్పుడు నేను విశ్లేషిస్తున్నాను అంటుంది, నిశ్చయించేటప్పుడు నేను నిశ్చయిస్తున్నాను అంటుంది, చిత్తం పనిచేసేటప్పుడు కూడా నేను చేస్తున్నాను అంటుంది, చివరికి అన్నిటికీ నేనే అంటుంది, ప్రతిదానికి నేనే అంటుంది. ఈ అహంకారమే ఒక పెద్ద మన శరీరానికి ఒక రాక్షసిలాగా కూర్చుంది. అంటే అది ఆలోచనే. నేను అనేది కూడా ఒక ఆలోచనే. మనస్సంతా కూడా ఆలోచన స్వరూపమే అనుకున్నాం కదా. ఈ ఆలోచన స్వరూపమే 4 భాగాలైంది. ఆ 4వ భాగమైన అహంకారం అనేది ఒక ప్రధానమైన ఆలోచన కూర్చుంది మనలో. ప్రతిదానికి నేను అంటాను, నేను చేస్తున్నాను, నేను వింటున్నాను, నేను చూస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను చెప్తున్నాను అనేది ప్రతిదానికి. అందుకే అహంకారం అని పేరు పెట్టారు దానికి. నేను అనేది అహంకారం అని. ఇక దాని వెనుకనే ఇంకొకటి ఉంది. ఆ అహంకారం ఏమంటుంది, నేను అని చెప్తూ శరీరాన్ని అంతా కూడా నాది అంటుంది. రెండవది, ప్రతిదీ కూడా ఏది తనకు సంబంధించిందో అది నాది అంటుంది. అంతేకాదు, ఈ ప్రపంచమంతా నాదైతే బాగుండు అంటుంది. ఇంకా ఏదేది కావాలో అది ఊహాతీతమైన అవన్నీ కూడా నాది అయితే బాగుండని కోరుకుంటుంది. అంటే అహంకారం అంత భయంకరంగా వ్యాపించి ఉంది. అంటే పంచభూతాలన్నింటినీ కూడా ఈ అహంకారము
తనలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అది సాధ్యమవుతుందా కాదా అనే ఆలోచన దానికి లేదు. అది కేవలం అహంకారం అనేది అనుభవించే ఆలోచన, ప్రతిదీ అనుభవించాలని కోరుకుంటుంది. సరే, ఇప్పుడు ఇక మనస్సు ప్రారంభంలో ఏమనుకున్నామంటే ఆలోచనలే దాని పని అనుకున్నాం. అది ఏమైనా నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. ఒకటి దాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, అది పరంపరగా వస్తూనే ఉంటుంది. ఇలాంటి ఆలోచనలను ఎవరు దీన్ని నియమిస్తారు, నిగ్రహిస్తారు అంటే దీనికి పెద్దది బుద్ధి అనే ఆలోచన ఉంది. బుద్ధి అనే ఆలోచన ఎప్పుడు పనిచేస్తుందంటే దానికి జ్ఞానం అనేది ఉన్నప్పుడు పనిచేస్తుంది. ఒక ఆలోచనను విశ్లేషణ చెయ్యాలంటే ఏదైతే ఆలోచిస్తున్నామో దాని గురించిన జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటేనే విశ్లేషణ చేయగలం. ఒక వస్తువుని మనం చూసినప్పుడు ఆ వస్తువు యొక్క పూర్తి పరిజ్ఞానం ఉంటే కానీ మనం దాన్ని విశ్లేషణ చేయడానికి కానీ నిశ్చయించడానికి కానీ వస్తుంది. ఎప్పుడైతే ఆలోచనల పరంపర వస్తువు ఉంటుందో ఆ వస్తువు ఉన్న పరంపరలో ఎక్కడైతే విశ్లేషణ చేయడానికి ప్రయత్నిస్తామో అక్కడ ఆలోచన పరంపర ఆగిపోతుంది. ఈ వచ్చిన ఆలోచనను అంటే విశ్లేషణ చేయవలసిన ఆలోచన గురించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. విశ్లేషిస్తూ ఉంటాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఈ స్టూడియోలో కూర్చొని ధ్యానప్రస్థం గురించి చెప్తున్నాం, దీని గురించి విశ్లేషిస్తున్నాం. ఈ విశ్లేషణ చేసే సమయంలో కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి బుద్ధి చెప్తే మనస్సు వింటుంది. మరి బుద్ధి ఎలా పనిచేస్తుంది అంటే, బుద్ధి ఎలా వింటుందో అంటే కేవలం జ్ఞానం వల్లనే వింటుంది. మనకు జ్ఞానం కావాలి. స్మార్ట్ ఫోన్ ఉపయోగించుకోవాలంటే దానికి సంబంధించిన జ్ఞానం కావాలి. దేన్ని టచ్ చేయాలి, దేన్ని టచ్ చేయొద్దనే జ్ఞానం ఉంటేనే ఈ స్మార్ట్ ఫోన్ను మనం వాడుకోగలం. చిన్నపిల్లలకు కూడా ఇది పండు అని తెలిస్తే తినడానికి ప్రయత్నం చేస్తారు, అది బాల్ అని తెలిస్తే ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కనుక అది పండా బాల అనేది తెలియాలి. ఎవరు చెప్తారు? చిన్నపిల్లలకైతే అమ్మ చెప్తుంది, నానా ఇది పండురా, ఇది బాలు అని చెప్తుంది. మరి మనం ఇంత పెద్దవాళ్ళమైనాం, గొప్పవాళ్ళమైనాం అనుకుంటున్నాం, మరి మనకెవరు చెప్తారు ఇది పండు, ఇది బాలు అని? కనుక మనకు కూడా అలా చెప్పేవాళ్ళు కావాలి, అమ్మలాంటి వాళ్ళు కావాలి, స్వార్థం లేని వాళ్ళు కావాలి. ఈ రోజుల్లో అందరం కూడా విపరీతమైన కీర్తికాంక్ష, ధనకాంక్ష కలిగి ఉన్నాం. ఎవరికి కూడా పేరు ప్రతిష్టలు బాగా రావాలి, డబ్బులు బాగా సంపాదించాలి, అవి ఉచితంగా రావాలి, శ్రమ లేకుండా రావాలి అనే కోరుకునే వాళ్ళు నానా బుజ్జి అని పిలిచి మనకిది పండు, ఇది బాలు అని చెప్పేవాళ్ళు ఎక్కడుంటారు? సరే ఉండొచ్చు, మహానుభావులు అనేక మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కడున్నారు? ఎలా దొరుకుతారు? ఎలా పట్టుకుంటాం? ఈ విపరీతమైన అంటే కోట్ల కొద్ది జనాభా ఉన్న ప్రపంచంలో మనకు అలాంటి గురువులను, వాళ్ళనే గురువులు అన్నారు. గురువు అంటే ఎవరో కూడా మనం ముందు తెలుసుకుంటాం. కానీ ఇప్పుడు మనస్సుకు మాత్రం బుద్ధి గురువు, బుద్ధికి జ్ఞానం గురువు. ఆ జ్ఞానాన్నే మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆశ్రిత జనాః ఆనందినో భవంతు.